Namaskara Snehitare. Good afternoon, friends of Sridhara CCE Anantapur. This video, which is the third in the series, is on some 16 questions asked in the RBI assistants in one of the previous years. There will be some 3 sections covering these 16 questions. If you watch this video till the end and understand all the rules that are shared while I explain the sentences, you will have an idea how the coming RBI question paper is going to be. ఈ రోజు పేపర్ అండి ఆర్బీఐ అసిస్టెంట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ చెందిన ఒక పేపర్లోని 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీరు వీడియోని మొత్తం చూసి రూల్స్ని అర్థం చేసుకుంటే మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు రాయబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో ఐడియా వస్తుంది. మీకు కూడా క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అర్థమవుతుంది. ఆర్ దే ఈజీ ఆర్ దే మోడరేట్ అని. కాబట్టి వీడియోని మీరు చాలా మంది చూడండి, ఎక్కువ సంఖ్యలో చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చూడండి. we go into the video beginning with a motivational quote which says, there is no elevator to success, you have to take the stairs. అర్థం ఏమిటంటే సక్సెస్ అనే టాప్ ప్లేస్ నువ్వు చేరాలంటే ఎలివేటర్స్ ఉండవు. షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నట్టు మనకు ఎలివేటర్స్ ఉండవు. సక్సెస్ అనే చోటుకి చేరాలంటే కష్టపడి మెట్టు మెట్టు ಎಕ್ಕಿ వెళ్ళాల్సిందే. ನಾವು ಮೇಲಕ್ಕೆ ಸಕ್ಸಸ್ ಅನ್ನೋ ಟಾಪ್ ಪ್ಲೇಸ್ ಸೇರ್ಕೋಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ ನಮಗೆ ಬೇರೆ ಕಡೆ ಕಾಣಿಸಿದಾಗೆ ಎಲಿವೇಟರ್ಸ್ ಲಿಫ್ಟ್ಸ್ ಇರೋದಿಲ್ಲ. ನಾವು ಸ್ಟೆಪ್ಸ್ ಏರ್ತಾ ಏರ್ತಾ ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಅಷ್ಟೇ ಆಗಲಿ, ಒಂದೇ ಸಾರಿ ಸುಖವಾಗಿ ಪ್ರಯಾಣ ಮಾಡೋಕೆ ಇರೋದಿಲ್ಲ. ಸಕ್ಸಸ್ ನೀಡ್ಸ್ ಹಾರ್ಡ್ ವರ್ಕ್, సక్సెస్ నీడ్స్ పెయిన్స్ టేకింగ్ ఎఫర్ట్ అని మీనింగ్ ఇస్తూ హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో చెప్పే ఒక మోటివేషనల్ కోట్. నౌ వి స్టార్ట్ ది లెసన్. ఫస్ట్ సెక్షన్ క్యారీస్ బ్లాంక్స్. ఫస్ట్ వన్, ద ఓల్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద ట్రీ డాష్ అట్ ద వాల్. గోడ వైపు చూస్తూ ఒక ఓల్ అంటే గుడ్లగూబ లాంటి పక్షి ఒకటి చెట్టు మీద ఉన్నది. గోడ వైపు చూస్తూ, గోడే కడిగే నోడుతూ. ఎప్పుడైనా ఒకదాన్ని చూస్తున్నాము అని అర్థం వస్తే బ్లాంక్ పక్కన అట్ అని ఉంటే మీకు తెలుసు లుక్ అనే మాట రావాలి. లుక్ ಅಮ್ಮೋ ಮಾತು ಬರಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಅಟ್ಟು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಅದು ಅಟ್ಟದಕ್ಕೋಸ್ಕರ ಲುಕ್ ಅಟ್ ಅನ್ನೋದು ನಾವು ಬಹಳ ಸಾರಿ ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ, ಓದ್ತಾ ఇర్తీవి కూడా, చూస్తుంటాము, చదువుతుంటాము. కాబట్టి ఇప్పుడు ఈజ్ స్టాండింగ్ అనేది వర్బ్. ఈ వర్బ్ తర్వాత ఇంకొక వర్బ్ వస్తుంది. కాబట్టి ఒక మెయిన్ వర్బ్ వచ్చేసినాక అది ఏ టెన్స్ అయినా కానీ, ప్రజెంట్ కానీ, ప్రజెంట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ కానీ, ఏదైనా కానీ ఒక వర్బ్ వచ్చేసాక దానితో కనెక్ట్ అయి ఉండే ఇంకో వర్బ్ వస్తే అది V4 అయి ఉండాలి. కాబట్టి గుడ్లగూబ చూస్తూ ఉంటుంది కానీ కుక్కలాగా అరుస్తుంటుందా? ನಾಯಿ ತರ ಅದು ಬಾರ್ಕ್ ಮಾಡಿತ್ತೆ ಇಲ್ಲ, డాన్స్ ಮಾಡಿತ್ತೆ నెమలి ತರ, పీకాక్ ತರ. హాక్ అంటే ఇది వర్బే కాదు, ఇక్కడ పక్షి. హాక్ అంటే డేగ, క్రికెట్ లో ఉంటుంది. హాకై అనే కాన్సెప్ట్ క్రికెట్ లో ఉంది. హాక్ అంటే నౌన్ అయింది, సరిపోదు, వర్బే కావాలి. అది కూడా అట్ని యాక్సెప్ట్ చేసే వర్బ్ కావాలి. అందుకని లుకింగ్ అట్ ద వాల్. మనము అంటాం కదా, ఐ ఆమ్ లుకింగ్ అట్ ద బోర్డ్, ఐ ఆమ్ లుకింగ్ అట్ యూ, యు ఆర్ లుకింగ్ అట్ ద బోర్డ్, వీఆర్ లుకింగ్ అట్ సన్సెట్, సన్ రైజ్, అట్లా. రైట్. కాబట్టి లుకింగ్ అమ్మోదు ఆన్సర్. ಎರಡನೇದು, రాహుల్ సా ఏ మంకీ ప్లకింగ్ బ్లాక్ బెర్రీస్ ఫ్రమ్ ద ట్రీ అండ్ డాష్ దెమ్ ఇన్ టు ద రివర్. కోతులు ఏం చేస్తాయంటే ఏదైనా పళ్ళు పెరుగుతాయి చెట్లలోంచి, సగం తింటాయి, సగం పడేస్తాయి కదా. పడవేయడాన్ని ఏమంటారు? ಕೆಳಕ್ಕೆ ಹಾಕೋದನ್ನ ಮಂಗಣ್ಣ ತಿಮ್ಮಣ್ಣ ಕೋತಿಗಳು ನೋಡ್ತಾ ಇರ್ತೀವಲ್ಲ, ಗಿಡ ಏರಿತ್ವೆ, ಅಲ್ಲೇನೋ ತಗೊಂಡು ಸ್ವಲ್ಪ ಕಾಯಿ ಕಿಚ್ಚಿತ್ವೆ, ಹಣ್ಣು ಕಿತ್ತಿತ್ವೆ, అర్ధ తినిత్వే, అర్ధాన్ని ಕೆಳಗೆ బిసాగిత్వే. ಅದಕ್ಕೊಂದು ఆటే, అది దానికి ఒక ఆటలాగా కోతి చేష్టలు అంటాం దాన్ని. సో మంకీష్ థింగ్స్ చేస్తుంటాయి మంకీస్ కాబట్టి కింద పడేయడాన్ని ఏమంటాము? డ్రాపింగ్ అని అంటారు. కాబట్టి అండ్ ఇక్కడ చూడండి ప్లకింగ్ వచ్చిందా? ప్లకింగ్ వచ్చింది, అలాంటి పదమే ఇంకొకటి రావాలి. కాబట్టి ఎందుకంటే దే ఆర్ డన్ బై ద సేమ్ సబ్జెక్ట్. మంకీసే ప్లక్ చేస్తున్నాయి, మంకీసే డ్రాప్ చేస్తున్నాయి. కాబట్టి డ్రాపింగ్ అనేది అన్ ఆప్షన్ సి. ఈజీగానే ఉంది. డ్రాప్ కూడా ఉంది, డ్రాప్ ఉంది, డ్రాపింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ ప్లకింగ్ వచ్చేసింది కాబట్టి పైగా సా అనే వర్బ్ వచ్చింది. సా అనేది మెయిన్ వర్బ్. దాని తర్వాత వచ్చే వర్బ్స్ అన్నీ కూడా
సా అనే యాక్షన్ ని ఎవరు చేశారో అక్కడికి ఒక సెంటెన్స్, రాహుల్ సా ఏ మంకీ అయిపోయింది. ఆ మంకీ ఏం చేస్తోందో పక్కన రెండు వర్బ్స్ చెప్పాడు. ఒకటి ప్లకింగ్ అయితే ఇంకొకటి కూడా అలాగనే ఉండే V4 కావాలి. కాబట్టి ప్లకింగ్ ఫ్రమ్ ద ట్రీ అండ్ డ్రాపింగ్ దెమ్ ఇన్ టు ద రివర్. సో సి ఈజ్ ది ఆన్సర్, రైట్. ఇంకోటి చూడండి, ఇంకో గ్రామర్ పాయింట్ షేర్ చేసుకుంటాను మీతో. ఒకవేళ ఈ సెంటెన్స్ ఇలా కాకుండా ఇంకో రకంగా ఉందనుకోండి, ఎట్లాగా, రాహుల్ సా ఏ మంకీ డాష్ బ్లాక్ బెర్రీస్ ఫ్రమ్ ద ట్రీ అని ఇచ్చాడు. ఆప్షన్లో ఇప్పుడు నిన్న ప్లకింగ్ లేదనుకోండి, ಪ್ಲಕಿಂಗ್ ಅಂಬೋದು ಇಲ್ಲ. ಅವಾಗ ಆಪ್ಷನ್ಸ್ ನಲ್ಲಿ ಪ್ಲಕಿಂಗ್ ಇಲ್ಲ. ಮತ್ತೇನ್ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಗೊತ್ತಾ, ಬರೇ ಪ್ಲಕ್ ಕೂಡ ಕರೆಕ್ಟ್, ಬರೇ ಪ್ಲಕ್ ಕೂಡ, ಕೇವಲಂ ಪ್ಲಕ್ ಕೂಡ ಕರೆಕ್ಟ್. ఎందుకంటే సా వాచ్ అయితే సా వాచ్, ఆ తర్వాత ఇంకా మీరు లెట్, బిడ్, మేక్ ఇట్లా పదాలు ఉన్నాయి కదా. ఈ వర్బ్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ వర్బ్ V1 అయినా కావచ్చు, V4 అయినా కావచ్చు. అలా ఎక్కువగా వాడేది V4 తెచ్చుకునేవైతే సి, వాచ్, కీప్ అండ్ ఈ పదాలు వచ్చిన తర్వాత హియర్ కూడా HEAR, హియర్, కీప్, వాచ్, సి వచ్చినప్పుడు V4 కూడా వాడొచ్చు. అట్లాగా V4 అయినా V1 అయినా కరెక్టే, కానీ సెంటెన్స్ అలా లేదు, ఎక్స్టెండ్ అయింది. కాబట్టి ప్లకింగ్ వాళ్ళు ఇచ్చేశారు, సెకండ్ మనం కనుక్కోవాలి. కాబట్టి మనం డ్రాపింగ్ గా తీసుకోవచ్చు. 4 హనీ బీస్. హనీ బీస్ ಅಂದ್ರೆ అది బహువచనాలా, అది బహువచనం కదా. బహువచనం కాబట్టి వర్బ్కి ఎస్ ఉండరాదు, మీకు తెలుసు. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ద వర్బ్ విల్ నాట్ టేక్ ఎస్. If subject is singular, the verb takes s, because noun plus s is plural, whereas verb plus s is singular. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్, బీస్ అనేది. బీస్ అంటే తేనెటీగలు, హనీ బీస్ ఏం చేస్తాయి, షుగరీ జ్యూస్ ని కలెక్ట్ చేసి దాన్ని నెక్టార్ అంటారు, తెలుగులో మకరందం అంటారు. దాన్ని అట్లే పెట్టుకొని సక్ ఇట్ అవుట్ విత్ దైర్ టంగ్స్, టంగ్స్ తో వాటిని నాకుతాయి, అప్పుడు తేనె తయారవుతుంది. కాబట్టి ఆ హనీ బీస్ ఏం చేస్తాయి అంటే, నంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎస్ ఉంటే ఆన్సర్ తీసుకోవద్దండి, ఎస్ లేనిదే ఆన్సర్. కాబట్టి వాషస్ తప్పు, వెట్స్ తప్పు, కలెక్ట్ కి ఎస్ లేదు, సరిపోతుంది. ప్రొటెక్ట్ కూడా ఎస్ లేదు కదా అంటే మనం సరాసరి సబ్జెక్ట్ పక్కన V4 వాడరాదు. కాబట్టి బి ఆన్సర్ కాదు, సి. సి ఇస్ ది ఆన్సర్. హనీ బీస్ కలెక్ట్. ఒకవేళ ఒకటే ఉంటే, ఏ హనీ బీ ఉంటే కలెక్ట్స్. 5 డిలీట్ చేస్తాను. నౌ సునిధి హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్ ఫర్ 3 years బట్ కుడ్ నాట్ క్లియర్ ఎనీ ఆఫ్ ది ఎగ్జామ్స్. సునిధి అనే అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంది 3 ఏళ్లుగా, ఏమీ క్లియర్ చేయలేదు ఇంతవరకు అని చెప్పినారు. సునిధి హ్యాస్ బీన్ నోడ్రి, హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఒక భాగం. అది హ్యాస్ బీన్ తర్వాత వర్బ్ ఎలా ఉండాలి, V4 ఉండాలి. కాబట్టి ప్రిపేరింగ్, చాలా ఈజీగా ఉంది. సునిధి హ్యాస్ బీన్ ప్రిపేరింగ్. మీరు అనొచ్చు సార్ బీన్ పక్కన V3 కూడా రావచ్చు కదా అని. V3 పెడితే ప్యాసివ్ వాయిస్ అయిపోయి ఎవరో సునిధినే ప్రిపేర్ అయ్యారు అని. ఎవరైనా ఒక మనిషిని ప్రిపేర్ అవుతారా? కారు, ఆ మనిషే ప్రిపేర్ అవుతాడు. కాబట్టి సునిధి ప్రిపేర్ అవుతున్నది అని రావాలా. ಸುನಿಧಿ ಅಮ್ಮೋ ಗರ್ಲ್ ಪ್ರಿಪೇರ್ ಆಗುತ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂತ ಬರಬೇಕಾಲಿ, ಯಾರು ಸುನಿಧಿನೇ ಪ್ರಿಪೇರ್ ಆಗಿದ್ರು ಅಂತಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಹ್ಯಾಸ್ ಬೀನ್ ಪ್ರಿಪೇರಿಂಗ್, ರೈಟ್. 6 ದ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಮಂಕಿ ಹ್ಯಾಡ್ ಬೀನ್, ದ ಹೆಡ್ ಆಫ್ ದ ಮಂಕಿ ಹ್ಯಾಡ್ ಬೀನ್ ಡ್ಯಾಶ್. ಹ್ಯಾಡ್ ಬೀನ್ ಬದಲಿಗೆ V4 ಬರ್ಬೋದು, ಆದರೆ V3 ಕೂಡ ಬರ್ಬೋದು. ಇಲ್ಲಿ ಪ್ಯಾಸಿವ್ ವಾಯ್ಸ್ ಆದ ಕಾರಣವಾಗಿ V3 ಸರಿಗೋಗಿತ್ತೆ. V3 ಕೊಟ್ಟಿದ್ರೆ ಏನು, ಬ್ಲೋಸ್, ಇದು V1. బ్లూ V2. ఇది వర్బ్ అల్ల, షార్ప్ అనేది వర్బే కాదు కాబట్టి తీసేసేయండి. క్రియేటెడ్ అవే అంటారు ఎవరైనా. పైగా రైఫిల్ తో కాలిస్తే దాన్ని క్రియేషన్ అంటారా? కాదు కదా, అసలు నెగటివ్ టర్మ్ అయిపోతుంది రైఫిల్ తో కాల్చడం అనేది. కాబట్టి ఇది చాలా పాజిటివ్ పదము, తీసేసేయండి. కాబట్టి మనకు కావాల్సింది V4 లేదా V3. V4 లేదు కాబట్టి బ్లోన్, బి అనేది ఆన్సర్. హ్యాడ్ బీన్ బ్లోన్ అవే. బ్లోన్ అవే అంటే గనక తొలగించేసేది, కాల్చి పారేసేసేది అట్లా, రైట్. 7 ఇది చూడండి, కొంచెం సెಕ್ಷನ್ ಮಾರಿಂది, ఇప్పుడు ಬೇರೆ ಸೆಕ್ಷನ್ ಇದು. ಇದೇನಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸೆಂಟೆನ್ಸಸ್ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಇಲ್ಲಿ. ಒಂದೊಂದು ಕ್ವಶನ್ ನಲ್ಲಿ 3 ಸೆಂಟೆನ್ಸ್ ಇವೆ, ABC ಅಂತ. ABC అని 3 ಸೆಂಟೆನ್ಸಸ್ ఉన్నాయి.
ఈ ఏబిసిలలో అడిగింది ఏమిటి అంటే ఫైండ్ అవుట్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ నో గ్రామటికల్ ఎర్రర్స్, గ్రామటికల్ గా ఎర్రర్స్ లేని దాన్ని కనుక్కోండి అంటాడు. ఒకవేళ అన్ని కరెక్ట్ అయితే ఆల్ కరెక్ట్, ఏవి కాకపోతే నన్ ఆఫ్ దీస్. అవునా? చూద్దాం. 6th క్వశ్చన్ లో సెంటెన్స్ ఏ ఏం చెప్తోంది అంటే సెంటెన్స్ ఏ సేస్ సంథింగ్. లెట్ us see what it is. India urgently needs more ambitious structural and financial. Structural adjective, financial adjective. ಏನು ತಪ್ಪಿಲ್ಲ. ಸೆಕ್ಟಾರ್ ರಿಫಾರ್ಮ್ ಮೆಷರ್ಸ್ ಸರಿಗೋಯ್ತು. ಏನಲ್ಲಿ ಏನು ರಾಂಗ್ ಇಲ್ರಿ, ಎ ಈಸ್ ರೈಟ್. ಎರಡನೋ ನೋಡೋಣ. ದ ವಿಲೇಜ್ ವಾಸ್ ಟೋರ್ ಬೈ ರೈಟರ್ಸ್ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಇದು ರಾಂಗ್ ಆಯ್ತು. ಯಾಕೆ ಅಂದ್ರೆ ವಾಸ್ ಬಗಲಿಗೆ ವಾಸ್ పక్కన ఏముండాలంటే V3 ఉండాల. V3 అనేది ఏమిటి? టోర్ కి V3 ಬಂದು ಟಾರ್ನ್, ಟಾರ್ನ್ ಅಂತ ಇರಬೇಕು. ಟೀರ್, ಟೋರ್, ಟಾರ್ನ್. ಅವ್ರೇನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ಟೋರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ವಾಸ್ ಅನ್ನೋದೇ V2, ಬಗಲಿಗೆ ಇನ್ನೊಂದು V2 ಬರೋದಿಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಟಾರ್ನ್ ಅಂತ ಇರಬೇಕು. ಸೊ ಬಿ ನಲ್ಲಿ ರಾಂಗ್ ಇದೆ. ಸಿ ನೋಡೋಣ. ದಿ ಆಫೀಸರ್ ಫೌಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಪಾಲಿಥಿನ್ ಬ್ಯಾಗ್ಸ್ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఓవర్ స్వీట్ షాప్ అల్ల. ఆ స్వీట్ షాప్ యొక్క వెనకల దాని పెరడులో కాంపౌండ్ లో వెనక భాగాన హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కనపడ్డాయి, పాలిథిన్ బ్యాగ్స్ కనపడ్డాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ షాప్ యొక్క అంటే ఇంగ్లీష్ లో దాని తెలుగులో ఏమని చెప్తాము అంటే ఆఫ్ ని చెప్తాం. కాబట్టి ఓవర్ కాదు, ఆఫ్ అని ఉండాలి. సో ఇన్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ద స్వీట్ షాప్ ది ఆఫీసర్ ఫౌండ్ థౌజండ్స్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ద స్వీట్ షాప్. ఓవర్ అంటే కొంచెం ఎత్తులో దూరంగా ఉండేదని కాదు, ఆ షాప్ యొక్క కాంపౌండ్ వాల్లోనే వెనక భాగాన బ్యాక్ యార్డ్ లో వాళ్ళు దాచిపెట్టి ఉంచారు వేటిని? పాలిథిన్ కవర్స్ ని. కాబట్టి రిమూవ్ ఓవర్ అండ్ రైట్ ఆఫ్. కాబట్టి బిలోనూ తప్పుంది, సిలోనూ తప్పుంది. ఈ రెండు తప్పులు ఉన్నాయి. తప్పు లేనిది ఏ ఒకటే, కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ. మనకు కావాల్సింది ఎర్రర్ లేని భాగం కదా, కాబట్టి ఏలో ఏమి ఎర్రర్ లేదు. రైట్. నెక్స్ట్ వన్. ఇండియా అర్జెంట్లీ నీడ్స్ Royal Enfield is eyeing global markets for apparel business. సెకండ్ సెంటెన్స్ ది IMF చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ లో ఏం తప్పు ఉంది అంటే ఏమీ లేదు, కంపెనీ పేరు అది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మోదు కంపెనీ ಹೆಸರು. ఈజ్ ఐయింగ్ ಅಂದ್ರೆ ఈజ్ టార్గెటింగ్ అంత, దాని టార్గెట్ పెట్టుకున్నది, దాని దృష్టి పెట్టింది అని, దాని మీద ఫోకస్ పెట్టింది అని. ఈజ్ ఐయింగ్, ఐ అనేది వర్బ్ గా వాడాడు. ఐ నౌన్ కూడా వర్బ్ గా అయితే గనక దృష్టి పెట్టుట, ఫోకస్ పెట్టుట, దాని మీద మనసు నిలుపుట. కాబట్టి ఐయింగ్ గ్లోబల్ మార్కెట్స్ ఫర్ అప్పరెల్ బిజినెస్. కాబట్టి అప్పరెల్ బిజినెస్ అంటే వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఈజ్ గుడ్డల అమ్మకాల్లో కూడా ఇది ప్రవేశించాలా అనుకుంటోందట. అప్పరెల్స్ అంటే క్లోత్స్ అని ఒక అర్థం ఉంది. కాబట్టి ఫస్ట్ లో ఏమీ తప్పు లేదండి. ఫస్ట్ సెంటెన్స్ ఏ ఈజ్ ఓకే, ఏమి తప్పు లేదు. బి చూద్దాం. ది IMF ఇన్ జనవరి లోయర్డ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఎస్టిమేట్ ఫర్ ద కరెంట్ ఫిస్కల్ 4.2%. ఏమీ తప్పు లేదు. బి కూడా కరెక్ట్ గా ఉంది. తప్పు ఎక్కడ చేసింటారంటే ఇయర్ తర్వాత ఇక్కడ ఏమైనా ఇన్ అని ఆన్ అని ఇచ్చింటే తప్పు అయిండేది. 2నే ఇచ్చారు కాబట్టి ఏమి తప్పు లేదు. 4.8% కి తగ్గించింది. కీ లేక కు ಅಂದ್ರೆ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ನಾವು ಅದನ್ನ 2 ಅಂತ ಬರಿಬಹುದು. రైట్. బి కూడా ఓకే అండి. సి చూద్దాం. పర్మనెంట్ కమిషన్ ఫర్ విమెన్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 2 ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್. ಯಾವಾಗನ್ನ ಆಗಲಿ ರೆಸ್ಟ್ರಿಕ್ಟೆಡ್ ಬಂದ್ರೆ ಬಗಲಿಗೆ 2 ಬರುತ್ತೆ, ಅವರು 2ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರ್ಮನೆಂಟ್ ಕಮಿಷನ್ ಅನ್ನೋದು ಸಿಂಗುಲರ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ವಾಜೆ ಬಂತು. ಬಾಳದ ಏನ್ ಅನ್ಕೊಂತಾರೆ? ವುಮೆನ್ ಅಲ್ಲ, ವುಮೆನ್ ಬಗಲಿಗೆ ವರ್ ಬರಬೇಕೇನೋ ಅನ್ಕೊಂತಾರೆ. ವಿಮೆನ್ ಬಗಲಿಗೆ ವರ್ ಬರಬೇಕಾಗಿದ್ದು ಕರೆಕ್ಟೇ, ಇಲ್ಲಿ ಅಲ್ಲ. ಯಾಕೆ? సబ్జెక్ట్ విమెన్ అల్ల, సబ్జెక్ట్ విమెన్ కాదు. మరి విమెన్ కోసం ఏర్పాటు చేసిన పర్మనెంట్ కమిషన్ సింగులర్ కాబట్టి వాస్ కరెక్ట్. కాబట్టి ఏబిసి 3 కరెక్ట్ అండి. ఈ క్వశ్చన్ లో ఏమి తప్పు లేదు. ఆన్సర్ నో ఎర్రర్ ఉంటే తీసుకోండి, లేక ఆల్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చి డి ఆల్ ఆర్ కరెక్ట్, లేక నో ఎర్రర్ ఉన్నా అదే ఆన్సర్ అయ్యిండేది. తర్వాతది 9th ఏమది? ఐ హ్యాస్ నో డౌట్స్ ಅಂತ ಅಂದಿದ್ದಾರೆ. ఐ హ్యాస్ నో డౌట్స్ అబౌట్ విమెన్ ఆఫీసర్స్ హ్యాండ్లింగ్ రెస్పాన్సిಬಿಲಿಟೀಸ್ ಡ್ಯೂರಿಂಗ್ ಎ ಕ್ರೈಸಿಸ್. ಐ ಬಗಲಿಗೆ ಹ್ಯಾಸ್ ಬರ್ತಾ
ಹ್ಯಾವ್ ಬರುತ್ತೆ, ಹ್ಯಾವ್ ಬರಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಎ ನಲ್ಲಿ ರಾಂಗ್ ಇದೆ, ಎ ಈಸ್ ರಾಂಗ್. ಬಿ, ಸೋಲ್ಜರ್ಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಪ್ರೊಫೆಷನಲಿಸಮ್, ಗುಡ್ ಲೀಡರ್ಶಿಪ್ ಇರ್ರೆಸ್ಪೆಕ್ಟಿವ್ ಆಫ್ ವೆದರ್ ಇಟ್ ಈಸ್ ಡೆಮಾನ್ಸ್ಟ್ರೇಟೆಡ್ ಬೈ ಎ ಮೇಲ್ ಆರ್ ಎ ಫೀಮೇಲ್. ಎ ಮೇಲ್ ಅಂದ್ರೆ ಒಬ್ಬರೇ, ಆರ್ ಎ ಫೀಮೇಲ್ ಅಂದ್ರೆ కూడా ಒಬ್ಬೊಬ್ಬರೇ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆಫೀಸರ್ಸ್ అల్ల, ఆఫీసర్ అಷ್ಟೇ. సో బిలో కూడా తప్పు ఉంది, బి కూడా రాంగే అండి. ఏలో ఏం తప్పు, ఐ తర్వాత హ్యావ్ ఉండాలా, హ్యాజ్ తప్పైంది. ఇక్కడ ఏ అన్నా అంటే ఒకడే కాబట్టి ఏ మేల్ ఆఫీసర్ ఆర్ ఏ ఫీమేల్ ఆఫీసర్. చూడండి ఇక్కడ ఆర్ కాకుండా అండ్ ఉండింటే ఆఫీసర్స్ రావాలా. ఆర్ అంటే అతనైనా లేక ఈమె అయినా ఒక్కరే కాబట్టి ఇక్కడ ఆఫీసర్స్ లోంచి ఎస్ ని తీసేసేయండి. నౌ సి, దెర్ ఈజ్ సమ్ justification in not permitting women in combat roles at this time. There is some justification in not permitting women in combat roles at this time అంటే కంబాట్ రోల్స్ అనే ఒక డిపార్ట్మెంట్ లోకి ఆడవాళ్ళని ఇంకా పర్మిట్ చేయకుండా పోవడానికి కొంచెం రీజన్ ఉంది. ఎందుకంటే అవి చాలా డేంజరస్ గా రిస్కీగా ఉంటాయి కాబట్టి వాటిలో ఇప్పటికే మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళని ఇంకా ఇప్పుడే వద్దనుకున్నారు అనేది మనకు సెంటెన్స్ లో మీనింగ్. కాబట్టి మనకేమి తప్పు అనిపించట్లేదు. సో యూ కెన్ టేక్ సి. ఎందుకు అంటే ఏలోను బిలోను మీకు తప్పులు కనపడుతున్నాయి, సిలో ఏమి తప్పు లేదు కాబట్టి సి తీసుకోండి ఆన్సర్. రైట్. 10 నెక్స్ట్ వన్. ఇదేమిటంటే ది పర్సెంటేజ్ ఆఫ్ స్టేల్ ఐటమ్స్ వాజ్ వెరీ లెస్ అంటాడు. ఇది కూడా చూడండి, కొంచెం డిలీట్ చేస్తాను. ఐ కెన్ జస్ట్ డిలీట్ వాట్ ఈస్ నాట్ నెసెసరీ. నౌ ది పర్సెంటేజ్ ఆఫ్ స్టేల్ ఐటమ్స్. స్టేల్ ఐటమ్స్ అంటే ఫ్రెష్ గా లేకుండా బాగా మురిగిపోయిన దెబ్బతిన్న రాటన్ ఐటమ్స్. పర్సెంటేజ్ అమ్మోదు ఏకవచనం, అది ఏకవచనం కాబట్టి వాజే రావాలా, వచ్చింది ఏ ఈస్ కరెక్ట్. వర్ ఇచ్చింటే ఐటమ్స్ కదా అని కొంతమంది వర్ అనుకుంటారు, కాదు ఐటమ్స్ కాదు సబ్జెక్ట్, పర్సెంటేజ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి పర్సెంటేజ్ ಅಂದ್ರೆ ಒಂದೇ ಸಿಂಗುಲರ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ವಾಸ್ ಇರಬೇಕು, ಎ ಈಸ್ ಓಕೆ. 9th ಸೆಕೆಂಡ್ ನೋಟ್, ಬಿ ನೋಡೋಣ. ಐ ಕ್ಯಾನ್ ಗಿವ್ ಯು ಸಮ್ ಯೂಸ್ಫುಲ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ಸ್. ಎಸ್ ಇರಬಾರದು. ನಿಮಗೆ ಗೊತ್ತು, ಇನ್ಫಾರ್ಮೇಶನ್, ಲಗೇಜ್, ಫರ್ನಿಚರ್, ಅಡ್ವೈಸ್, ನಾಲೆಡ್ಜ್, ಮನಿ, ಪೊಯೆಟ್ರಿ, ಸೀನರಿ, ಸ್ಟೇಷನರಿ, ಬ್ಯಾಗೇಜ್, ಇವೆಲ್ಲ ಏನು ಅಂದ್ರೆ ಇವೆಲ್ಲ ಬಾರ್ನ್ ಸಿಂಗುಲರ್ నౌన్స్. ಅದಕ್ಕೆ ఎస్ ఇడబారదు, ఎస్ పెట్టకూడదు. దాటిని బహువచనంగా వాడాలంటే మనం పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బిట్స్ ఆఫ్ ఇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅನಾಲಿ. కానీ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ಗೆ ಎಸ್ ಇಡಬಾರದು, ಅನ್ಕೌಂಟಬಲ್ ಅದು, ಅದಕ್ಕೆ ಬಹುವಚನ ಇರೋದಿಲ್ಲ. ಆಯ್ತಾ. ಬಿ ಕೂಡ ರಾಂಗ್ ಇದ್ರಿ, ಬಿ ನಲ್ಲಿ ರಾಂಗ್ ಇದೆ. ನೋಡೋಣ. ಸಿ, ಎ ಲುಕ್ಡ್ ಅಟ್ ದ ಇಂಡಿಯನ್ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್ಸ್ ಟು ಮ್ಯಾಥಮೆಟಿಕ್ಸ್ ಶೋಸ್ ದ ರಿಚ್ನೆಸ್ ಆಫ್ ದ ಸೈಂಟಿಫಿಕ್ ಟ್ರೆಡಿಷನ್ ಇನ್ ಇಂಡಿಯಾ. ತಪ್ಪಿದೆ. ಏನ್ ತಪ್ಪು ಅಂದ್ರೆ ಎ ಲುಕ್ ಅಟ್ ಅಂತ ಇರಬೇಕು. ಎ ಬಗ್ಲಿಗೆ ಅವರು ವರ್ಬ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ದಾರೆ, ತಪ್ಪಲ್ಲ. ಎ ಬಗ್ಲಿಗೆ ನೌನ್ ಬರಬೇಕು, ಅಂದ್ರೆ ರಿಮೂವ್ ಇಡಿ ಏನಾಗುತ್ತೆ, ಎ ಲುಕ್ ಅಂತ ಆಗಿತ್ತೆ. ಏನು ಎ ಲುಕ್ అంటే మనం ఒకసారి గమనిస్తే ఏ లుక్ అంటే ఒకసారి చూస్తే దాన్ని అని అర్థం. ఏ లుక్, ఏ బగ్లిಗೆ నౌన్ ಬರಬೇಕು. ದೇನಿ చూడాలి, ಅಟ್ ಇಂಡಿಯನ್ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್. ಮ್ಯಾಥಮೆಟಿಕ್ಸ್ಗೆ ಇಂಡಿಯನ್ಸ್ ಏನು ಕಾಂಟ್ರಿಬ್ಯೂಟ್ ಮಾಡಿದ್ದಾರೋ ಅಮ್ಮ ವಿಷಯ ನಾವು ಸ್ವಲ್ಪ ಸ್ಟಡಿ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಬಹಳ ಅರ್ಥ ಆಗಿತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ರಿಚ್ನೆಸ್ ಅರ್ಥ ಆಗಿತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ನಾವೇ ಅಂತೀವಲ್ಲ, ಎ ಲುಕ್ ಅಟ್ ದ ತಾಜ್ ಮಹಲ್, ಎ ಲುಕ್ ಅಟ್ ದ ಅಜಂತಾ ಎಲ್ಲೋರಾ ಕೇವ್ಸ್, ಎ ಲುಕ್ ಅಟ್ ದ ಜೋಗ್ ಫಾಲ್ಸ್ ಅಂದ್ರೆ ಏನು, ಅದನ್ನ ಕಡೆಗೆ ಒಂದ್ಸಾರಿ ವೀಕ್ಷಣೆ ಮಾಡುದು. ఒక చూపు చూస్తే అంటాం కదా, ఒక చూపుని ఇంగ్లీష్ లో ఏ లుక్ అని అంటారు. అది నౌన్. అది వాళ్ళు ఏ పక్కన నౌన్ ఇవ్వకుండా వర్బ్ ఇచ్చారు, ఏ లుక్ అని ఉండాలి. రైట్. నెక్స్ట్ అండి, ఎంటీఎన్ఎల్ అది తీసేస్తాను. వాట్ ఈస్ నాట్ నెసెసరీ, ఐ జస్ట్ డిలీట్. ఎంటీఎన్ఎల్ హ్యాస్ స్టార్టెడ్ లీజింగ్ అవుట్ ఇట్ బిల్డింగ్, కాదు ఇట్స్ బిల్డింగ్, ఐటీఎస్ ఉండాలి. ఎందుకు, ఎంటీఎన్ఎల్ ని చూపిస్తుంది అది. కాబట్టి ఇక్కడ దాని యొక్క అంటే పొసెసివ్ కేసు రావాలా. ఎంటీఎన్ఎల్ అనేది ఒక సంస్థ పేరు, అది మనిషి కాదు కాబట్టి ఇట్స్ రావాలి. మనిషి అయింటే హిజ్ వచ్చిండేది, మగవాళ్ళు అయింటే, ఆడవాళ్ళు అయింటే హర్ వచ్చిండేది, ఇద్దరు ఉంటే దెయిర్ వచ్చిండేది. కానీ అది ఎంటీఎన్ఎల్ ఒక సంస్థ పేరు కాబట్టి ఇట్స్ రావాలి. ఐటీకి అపాస్ట్రఫీ ఉంటే తప్పది, అది ఇట్ ఈజ్ అవుతుంది. అపాస్ట్రఫీ ఉండకూడదు, సరాసరి ఐటీఎస్. ఐ అనే దానికి మై పొసెసివ్, యుకి యువర్, వికి అవర్,
అవునా, హీకి హిజ్, షీకి హర్, దేకి దెయిర్, అట్లా ఇట్కి ఇట్స్. ఇట్స్ ఈజ్ పొసెసివ్ కేస్ ఆఫ్ ఇట్ విచ్ ఈజ్ ఎ సబ్జెక్టివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ ఆల్సో. రైట్. సెకండ్ సెంటెన్స్ ನೋಡೋಣ. ద లంప్ సమ్ అంటే టోటల్ అమౌంట్. ది లంప్ సమ్ కాంపెన్సేషన్ టు బి గివెన్ టు ಎಂಪ್ಲಾಯೀಸ್ ಆಫ್ BSNL ಅಂಡ್ MTNL ಹ್ಯಾವ್ ಬೀನ್ ಫಿಕ್ಸ್ಡ್. ಮತ್ತ ಒಳ್ಳೆ ಕ್ವಶನ್ ಇದು. ಇವಾಗ ನೋಡ್ರಿ ಸಬ್ಜೆಕ್ಟ್ ಎರಡು ಕಾಣಿಸ್ತಾ ಇರ್ತೀವಿ ನೋಡ್ರಿ, ಏನಂತ, ಎಂಪ್ಲಾಯೀಸ್ ಆಫ್ BSNL అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ MTNL. మనమేం అనుకుంటామంటే ఎంప్లాయీస్ అన్నారు కదా, పైగా రెండు సంస్థలు BSNL MTNL, వేలాది లక్షలాది మంది ఉంటారు కదా, హ్యావే ఉండాలి అనుకుంటాం మనం. కాదు, సబ్జెక్టు ఎంప్లాయీస్ ఆఫ్ BSNL MTNL కాదు. సబ్జెక్ట్ ఏమిటి మరి అంటే ఇది, ది లంప్ సమ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అన్నది సబ్జెక్ట్. కాంపెన్సేషన్ అంటే తెలుగులో నష్టపరిహారము. ఏదైనా నష్టం జరిగితే ఇచ్చే అమౌంట్ ని, గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ ని కాంపెన్సేషన్ అంటారు. అది అన్కౌంటబుల్ సింగులర్ కాబట్టి కాంపెన్సేషన్ ఏకవచనం కాబట్టి హ్యావ్ ప్లేస్ లో హ్యాజ్ ఉండాలి. హ్యావ్ ప్లేಸ್ ನಲ್ಲಿ హ్యాజ్ ಇರಬೇಕು. ಯಾಕೆ హ్యాజ్ సింగులರ್, హ్యావ్ ಪ್ಲೂರಲ್. ರೈಟ್. ಸಿ ದಿ VRS ಈಸ್ ಅಪ್. ಅದಕ್ಕೆ ನೋಡ್ರಿ, ಇವಾಗ ಬಿ ರಾಂಗ್ ಇದೆ, ಎ ಕೂಡ ರಾಂಗ್ ಇದೆ. ಸಿ ನೋಡೋಣ. ದಿ VRS ಈಸ್ ಅಪ್ರೂವ್ಡ್ ಬೈ ದ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಇನ್ ಅಕ್ಟೋಬರ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್. ನೋಡ್ರಿ, ದ VRS ಈಸ್ ಅಪ್ರೂವ್ಡ್ ಬೈ ದ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಇನ್ ಅಕ್ಟೋಬರ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್. ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಅಂದ್ರೆ ಪಾಸ್ಟ್ ಟೆನ್ಸ್ ಅಲ್ಲ, ಮತ್ತೆ ಈಸ್ ಯಾಕೆ ಬರುತ್ತೆ, ಈಸ್ ಬರಬಾರದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸಿ ಕೂಡ ರಾಂಗ್ ಆಯ್ತು. ಈ ಮೂರು ರಾಂಗ್ ಆಯ್ತು. ಈ ಆಪ್ಷನ್ ಇದೆ ಆಲ್ ಆರ್ ಇನ್ಕರೆಕ್ಟ್ ಅಂತ ಇದೆ, ಇಲ್ಲಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ತಗೊಳ್ರಿ, ನನ್ ಆಫ್ ದೀಸ್. ಇಲ್ದ್ರೆ ಆಲ್ ಇನ್ಕರೆಕ್ಟ್, ಆಲ್ ರಾಂಗ್ ಇದ್ದಿದ್ರೆ ಆನ್ಸರ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆಪ್ಷನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅವರು, ಅದಕ್ಕೋಸ್ಕರ ನನ್ ಆಫ್ ದಿಸ್. ಯಾಕೆ, ಮೂರದಲ್ಲಿ ರಾಂಗ್ಸ್ ಇವೆ. ಅಲ್ಲೇನೋ ಇಟ್ಸ್ ಇರಬೇಕು ಎ ನಲ್ಲಿ, ಬಿ ನಲ್ಲಿ ಹ್ಯಾಸ್ ಬೀನ್ ಇರಬೇಕು, ಸಿ ನಲ್ಲಿ ವಾಸ್ ಅಪ್ರೂವ್ಡ್ ಅಂತ ಇರಬೇಕು. ಅದಿಲ್ಲ ಆಪ್ಷನ್, ಆಲ್ ಇನ್ಕರೆಕ್ಟ್ ಎಂಬ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ. ಅದು ನನ್ ಆಫ್ ದೀಸ್ ತಗೊಳ್ರಿ, ಈ ಆಗಿತ್ತೆ. 12. స్నేహితులు, ఇది ಸ್ವಲ್ಪ ಹೊಸ టైప్ క్వశ్చన్. ఇది కొంచెం కొత్త రకం క్వశ్చన్ అండి. ఏమిటంటే వాళ్ళు ఎక్కడ కూడా పదాన్ని, ఈ వర్డ్స్ ని బోల్డ్ గా ఇవ్వరు, సెంటెన్స్ లో బోల్డ్ గా ఇవ్వలేదు, కానీ మామూలుగా రాసేసారు. సెంటెన్స్ రాసేసి సెంటెన్స్ చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది ఒక వర్డ్ తప్పు ఉంది ఇక్కడ, ఈ వర్డ్ ఉండకూడదు, వేరే వర్డ్ ఉండాలి కదా అనిపించేలాగా సెంటెన్స్ ఉంటుంది. ನಾವು ಚೆನ್ನಾಗಿ ಓದಿದ್ರೆ ನಮ್ಗೆ ಅನಿಸುತ್ತೆ ಇಲ್ಲಿ ಒಂದು ವರ್ಡ್ ಇದಿರಕೂಡದಲ್ಲ, ಬೇರೆ ವರ್ಡ್ ಇರಬೇಕಲ್ಲ ಅಂತ ಅನಿಸುತ್ತೆ. ಅಂತ ವರ್ಡ್ ಕೆಳಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು, ಅದರಲ್ಲಿ ನೀವು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ರಿ. ಇವೆಲ್ಲ ಮ್ಯಾಲ್ ಇರ್ತವೆ, ಆದ್ರೆ ఇది సరిపోగిత్తా, కాంటెక్స్ట్ సరిపోతుందా, ఈ పదం సరిపోదు అనిపించేలాగా ఉంటుంది, ఆ పదాన్ని గుర్తించండి అని అంటాడు. చూడండి ఒకసారి. హ్యాపీ ద గర్ల్ వాజ్ అంటే ది గర్ల్ వాజ్ హ్యాపీ. ఎందుకు, హర్, చూడండి, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ది ఆన్సర్, ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్. ఫర్ హర్ మదర్ వాజ్ డెడ్. అవునా అండి? ఎవరైనా తల్లి చనిపోతే సంతోషంగా ఉంటుందా? కూతురు ತಲ್ಲಿತಂಡ್ರಿ పోతే పిల్లలు ಸಂತೋಷಪಡ್ತಾರಾ ಅಂಡಿ? ಪಡ್ರ ಸಂತೋಷ ಆಗಿತ್ತೆ. ತಾಯಿ ತೀರೋದ್ರೆ ಮಗಳು ಸಂತೋಷ ಆಗಿತ್ತೆ? ಇಲ್ಲಲ್ಲ. ಮತ್ತೆ ಹ್ಯಾಪಿ ಅಂತಾರೆ, ಅದೇ ಆನ್ಸರ್. ಅನ್ಹ್ಯಾಪಿ ದಿ ಗರ್ಲ್ ವಾಸ್ ಅಂತ ಇರಬೇಕು. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅವರ మదర్ తీరోదురు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఫాదర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు భర్త లేడు, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు. అండ్ హర్ స్టెప్ మదర్ డిడ్ నాట్ లైక్ హర్ లిటిల్ బిట్. ಅಂದ್ರೆ ಏನು, ఈ అమ్మాయికి తల్లి చనిపోయింది, తండ్రి వేరే వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరు అంటే, ఆమెకి ఇద్దరు పిల్లలకి ఆమె తల్లి, కాబట్టి ఆమె సవతిల్లు అవుతుంది, స్టెప్ మదర్ అవుతుంది. స్టెప్ మదరు తన బిడ్డల్ని బాగా చూసుకుంటుంది, కానీ తనకు కాని వేరే అమ్మాయిని కూతురు సరిగా చూసుకోదు కదా, కాబట్టి ఆమె ఇబ్బంది పడుతోంది. తల్లి లేదు, తండ్రికి సరిగా చూడడం లేదు, స్టెప్ మదర్ అట్లా. ఇవన్నీ ఉంటే అమ్మాయి సంతోషంగా ఉంటుందా, కుములు ఏడుస్తుంటుందా లేదా? కాబట్టి హ్యాపీ ప్లేస్ లో అన్హ్యాపీ అని ఉండాలి. హ్యాపీ ಪ್ಲೇಸ್ ನಲ್ಲಿ ನೀವು ಅನ್ಹ್ಯಾಪಿ ಅಂತ ಬರಿಬೇಕು. ಆಯ್ತಾ? ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ 13. I just remove this earlier questions what I wrote. One day while Bodhisattva was walking through the forest with his disciple Ajita. అజిత అనేది ఒక శిష్యుడి పేరు. శిష్యుడిని ఇంగ్లీష్ లో డిసిప్లిన్ అంటామా, డిసైపుల్ అంటామా? డిసైపుల్ అంటాం. డిసైపుల్ అంటే శిష్యుడు కలిగి ఉండాల్సింది డిసిప్లిన్, క్రమశిక్షణ. కాబట్టి బోధిధర్మ బోధిసత్వ అనే అతను తన శిష్యుడు అయిన
అజీతాతో పాటు నడుస్తున్నాడు అడవి గుండా అని. డిసైపుల్ అంటే శిష్యుడు కాబట్టి ఈ ప్లేస్ లో డిఐ ఎస్సిఐ పిఎల్ఈ ಅಂತ ಇರಬೇಕು. ಆಯ್ತಾ? ಆಯ್ತು. 12 ಆಯ್ತು. ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ 13. ದ ಮರ್ಚೆಂಟ್ ಹ್ಯಾಡ್ ಗುಡ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್. ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ಟಿಫಿನ್ ಮಾಡಿದ್ದಾನೆ, ಗುಡ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾನೆ. ಆದ್ಮೇಲೆ ಅಂಡ್ ಆಫ್ಟರ್ ಟೈಡಿಂಗ್ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮಕ ಕಾಲು ಕೈ ತೊಳ್ಕೊಂಡು ರೆಡಿ ಆಗಿದ್ದಾನೆ. ಟೈಡಿಂಗ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಅಪ್ ವೆಂಟ್ ಡೌನ್ ಸ್ಟೇರ್ಸ್ టు థ్యాంక్ హిజ్ క్రూయల్ హోస్ట్. అంటే ఈయనకు బాగా ఏర్పాట్లు చేసి మంచి ఆహారం పెట్టి గది ఇచ్చి అంత చేస్తే ఆ హోస్ట్ దుర్మార్గుడు అవుతాడా? కాదు కదా, మంచివాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ క్రూయల్ ఉండకూడదు, కైండ్ హోస్ట్ అని ఉండాలి. కైండ్ లేకపోయినా జనరస్ ఉన్నా కరెక్టే. జనరస్ హోస్ట్ ఆర్ కైండ్ హోస్ట్ ಅಂತ ಇರಬೇಕು. ఏం క్రూయల్ కొట్టిದ್ದಾರೆ చూడండి. మనం ఎవరి బంధువులింటికి వెళ్తామండి, మనకు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తే మనం వాళ్ళు క్రూయల్ ఫెలోస్ అంటామా? ఏమంటాము? చాలా జనరస్గా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా అమయబుల్గా ఉన్నారు అంటామా కదా, చాలా కైండ్గా ఉన్నారంటాము కదా. కాబట్టి కైండ్, బెనవలెంట్, అమయబుల్ అని చెప్పాలి, కానీ క్రూయల్ చెప్తారు ఎవరైనా? కాదు కదా. కాబట్టి క్రూయల్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్, యూజ్ జనరస్ ఆర్ కైండ్. ఆಯ್ತು. 15 చూద్దామండి ఇప్పుడు. Kids made a beautiful agreement by putting colored rocks on the sides of the table. టేబుల్ కి రెండు పక్కల కూడా రంగురంగుల రాళ్లు పెట్టి కిడ్స్ ఆ పిల్లలు దాని అందమైన ఒప్పందంగా మార్చారా? నో, దే మేడ్ ఎ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ అని ఉండాలి. వాళ్ళు అగ్రిమెంట్ అని ఇచ్చారు. మనం ఏదైనా ಅಲಂಕರಣ చేస్తే ఏమంటాము? ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಬಾగా చేశారు ಅಂತಾಮಾ? ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಫಂಕ್ಷನ್ಗೆ ಅಂತೀವಲ್ಲ. ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲಿ ಏನಿರಬೇಕು ಅಲ್ಲಿ ಅದಿದ್ರೆ ಏನಂತೀವಿ ನಾವು? ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಬಹಳ ಚೆನ್ನಾಗಿವೆ, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಸೆಟ್ ಮಾಡಿದ್ದೀರಿ, ನೀಟಾಗಿ ಡಿಸೈನ್ ಮಾಡಿದ್ದೀರಿ ಅಂತೀವಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದು ಅಗ್ರಿಮೆಂಟ್ ಅಲ್ಲ, ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಅಂತ ಇರಬೇಕು. ಇನ್ ಪ್ಲೇಸ್ ಆಫ್ ಅಗ್ರಿಮೆಂಟ್ ಯೂಸ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್. అయిందా అండి? 15 చూద్దాం ఏముందో. Employees of the state-run BPCL who participated in a nationwide strike on 8 January have rejoiced that company cut 4 days salary. ఎక్కడైనా కంపెనీ ఉద్యోగుల యొక్క 4 రోజుల శాలరీ కట్ చేస్తే ఆ ఎంప్లాయీస్ ఖుషీగా ఉంటారా అంటే సంతోషిస్తారా? చాలా కోపం చేసుకుంటారు, బాధపడతారు కదా. కాబట్టి రిజాయిస్డ్ అనేది తప్పు, రిజాయిస్డ్ తప్పు. మరి ఏముండాలి? హ్యావ్ డాష్ దట్ కంపెనీ కట్ 4 days శాలరీ. రిజాయిస్డ్ బదులు రిజెంటెడ్ అంటే కోపగించుకున్నారు, లేదా యాంగ్రీ, లేదా డిస్సాటిస్ఫైడ్, ఇట్లా పదాలు ఉండాలి. డిస్సాటిస్ఫైడ్ లేక అప్సెట్, ఇట్లా పదాలు ఉండాలి, నెగటివ్ పదాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు శాలరీ కట్ చేస్తే మేనేజ్మెంట్ పై కోపం రాదా? ఖచ్చితంగా కోపం వస్తుంది. కాబట్టి దే హ్యావ్ రిజాయిస్డ్ కాదు, దే హ్యావ్ బీన్ అప్సెట్, దే హ్యావ్ రిజెంటెడ్, దే హ్యావ్ బీన్ యాంగ్రీ, దే హ్యావ్ డిస్సాటిస్ఫైడ్, ఇట్లా ఉండాలి. నెగటివ్ టర్మ్స్ ఉండాలా, నాట్ రిజాయిస్డ్. ఇంకోటి చివరిది ఈరోజు. 8-year-old Gabby man sets a bead storage container on the dining room table and shuts the lid open. ఒక ఆయన దాని ఏదో ఆయన ఒక కంటైనర్ ని మూసేసేసి, కంటైనర్ లో బీడ్స్ పెట్టి కంటైనర్ ని మూసేసేసి డైనింగ్ రూమ్ టేబుల్ మీద తీసుకువచ్చి దాన్ని మూతని తెరిచాడు అంటే షట్ అంటామా? అనము. ಲಿಡ್ అంటే ಮೂತ, ಮುಷ್ಲಾನ ಲಿಡ್ ಅಂತಾರೆ. ಅದನ್ನ ತೆಗೆಯೋದನ್ನ, ಅದನ್ನ ಓಪನರ್ ಇಂದ ಓಪನ್ ಮಾಡೋದನ್ನ ನಾವು ಶಟ್ಸ್ ಅನ್ನಲ್ಲ, ಕ್ಲಿಕ್ಸ್ ಅನ್ನಬೇಕು. ಕ್ಲಿಕ್ಸ್ ದ ಲಿಡ್ ಓಪನ್, KLICKS, క్లిక్స్ ద లిడ్. అంటే మనము దాన్ని ఓపెనర్ తో ఇట్లా తీస్తే సౌండ్ వస్తుంది కదా కొంచెము, ఆ సౌండ్ ని క్లిక్ సౌండ్ అంటారు. కాబట్టి వర్బ్ క్లిక్స్ చెప్పాలి అక్కడ, నాట్ షట్స్. షట్స్ అంటే ఇంకా మూసేసేది. కంటైనర్ని తెచ్చి అందరిని పిలిచి దాన్ని మూతి పెడతాడు కాదు కదా, తీస్తాడు, దాన్ని తెరుస్తాడు కదా. తెరిచినప్పుడు ఏం రావాలి? క్లిక్స్ ఇట్ ఓపెన్, షట్స్ ఇట్ ఓపెన్ అల్ల. మీరే చూడండి, ఓ పక్కన ఓపెన్ అంటూ మరి షట్ అని ఎలా అంటాం కదా. కాబట్టి క్లిక్స్ ఇట్ ఓపెన్. ఇవి స్నేహితులారా ఈ 16 క్వశ్చన్స్ కూడా ఆర్బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఇంగ్లీష్ ని ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్ పేపర్ లోని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ 16లో 3 మోడల్స్ కవర్ చేశారు. బ్లాంక్స్ ఒకటి, ఆ తర్వాత
ఎర్రర్ లొకేషన్ ఒకటి, ఫైండింగ్ అవుట్ ది ఇన్అప్రాప్రియేట్ వర్డ్. ఈ 3 సెక్షన్స్ కవర్ చేస్తూ 16 క్వశ్చన్స్. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ మోడల్ రావచ్చు కూడా మీరు రాయబోయే ఎగ్జామ్లో. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని చాలా మంది చూడండి, చివరి దాకా చూడండి, చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ నియర్లీ some 20 to 30 minutes with me here. Thank you.